అమర్నాథ్ యాత్రలో చెకింగ్ అయిపోయిన తర్వాత ట్రెక్కింగ్ ప్రారంభం ఇక్కడ నుంచి అవుతుంది. ఇప్పుడు దాదాపు స్లోపే ఉంటుంది, అంటే నార్మల్ గా ఫ్లాటే ఉంటుంది. ఆ తర్వాత ఎత్తుకొండలు ఎక్కడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న వాళ్ళకైతే ఈ ప్రకృతిని చూసి మైమర్చిపోతారు. అసలు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రకృతి నుంచి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇది చూసినా ఇలాంటి కొండలు, ఈ కొండలు ఇవన్నీ చూసిన వాళ్ళు మనం కాదు. ఈ ప్రకృతిని చూసినప్పుడు చాలా హ్యాపీగా వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది. కాకపోతే మనం నైట్ 3 o'clock నుంచి మన చెకప్ పాయింట్ దగ్గర మనం రన్నింగ్ ఉంటాం కాబట్టి అలసిపోయే ఉంటాం. మధ్యలో కూడా మనకి టీ, కాఫీ లాంటివి దొరుకుతాయి. ప్రకృతిని చూసుకుంటూ స్లోగా 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 మార్చిన ప్రాంతాలు బట్టి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ కండిషన్లో అయితే అందరూ ఎనర్జెటిక్గానే ఉన్నారు, చాలా హ్యాపీగా ప్రకృతిని చూసుకుంటూ మొత్తం భోలే భోలేనాథ్ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరు కాదు కానీ చెప్పులు తెలిసిన కూడా నడిచే వాళ్ళని కూడా ఇక్కడ చూస్తుంది. మరికొందరైతే లగేజ్ లగేజ్ బ్యాగ్తో ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. చాలా 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 మా లగేజ్ అంతా అక్కడే అరికెల పర్వతం దగ్గరలో పెట్టేసి వచ్చేసి చాలా కష్టమైంది. చాలా కష్టంగా ఉంది ఇది. అక్కడే పెద్దవాళ్ళు, లేడీస్ పెద్దవాళ్ళు లగేజ్ మోస్తూ వాళ్ళు ఎలా ఎక్కారు అనేది నా మీద ఆశ్చర్యం. కానీ ప్రకృతిని చూసినప్పుడు మాత్రం మన మైండ్ రేంజ్లో ఉంది. ఎంత హ్యాపీగా రిలీఫ్గా ఉంటుందంటే అసలు ఈ స్టేజ్లో ఎక్కువ వస్తాయి టైంలో ఏమనిపిస్తుందంటే అమర్నాథ్ యాత్ర ఎవ్రీ ఇయర్ కూడా చేయాలి. ఈ ప్రకృతిని మన సొంత కళ్ళతో కెమెరాల్లో వీడియోగ్రఫీలో చూసి ఆనందపడడం కాకుండా సొంత కళ్ళతో చూసి హ్యాపీ ఫీల్ కావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది ఈ మూమెంట్ లో. తర్వాత ఏమనిపిస్తుందో నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇక్కడ వెదర్, మన ఎనర్జీ, మన మెంటల్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటాయి ఈ కండిషన్ లో. ఇక్కడ ఉన్న దగ్గరనే ఈ ఎత్తైన కొండల దగ్గర మాత్రం దీని కింద నిల్చోవద్దు. ఏ మాత్రం స్లిప్ అయ్యేది పడ్డా మనం అంతే.